ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఇంతవరకు కూడా తన ఉచితమైన కృపలో మనను కాచి నడిపించిన విధానం చాలా గొప్పది. అందుకే ఎల్లవేళలా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే 9వ రోజు యొక్క ఆధ్యాత్మిక వాగ్దాన సందేశ కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశముగా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ మాటలు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మాటలు యేసు క్రీస్తు వారు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ, నా సిలువ మరణం మీకు బాధను దుఃఖమును కలిగిస్తుంది, కానీ నా యొక్క పునరుద్ధానం వాటి యొక్క ప్రత్యక్షతలు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి అని ఈ మాట ద్వారా శిష్యులను ఓదార్స్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, శిష్యులకు యేసు క్రీస్తు వారికి చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధము ఉంది. యేసు ప్రభుల వారు శిష్యులను ఎంతగానో ప్రేమించాడు. వారిని ఎన్నుకుని తన తర్వాత సంభవించబోవు సువార్త భారమునంతటిని కూడా వారి భుజముల మీద మోపడానికి ప్రభు ఎంతగానో ఇష్టపడ్డాడు. వారిని ప్రేమించాడు, ఆదరించాడు, ఆశీర్వదించాడు. అయితే వారి నిమిత్తము ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే, నా యొక్క సిలువ మరణం మీరు తట్టుకోలేరు, మీ హృదయములో ఎంతో బాధను కలిగిస్తుంది. కానీ ఒక విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఏమిటనంటే, సిలువ మరణము పొందిన తర్వాత నా పునరుద్ధానము ప్రత్యక్షత మీకు సంతోషాన్ని కలగజేస్తుంది అని ప్రభువు చెబుతున్న సందర్భం ఇది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులను ఓదార్స్తూ ఉన్నటువంటి యేసయ్యను మనము చూడగలం. ప్రియులరా, ఈరోజు ఆయన ఓదార్చే దేవుడిగా మన పక్షాన నిలబడుతూ ఉన్నాడు. మన దుఃఖము ఎప్పుడు సంతోషముగా మారుతుంది అనే విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. మొదటిగా మన విశ్వాసము పరీక్షకు నిలిచినప్పుడు మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన విశ్వాసము పరీక్షకు నిలబడినప్పుడు మన దుఃఖాలన్నీ సంతోషముగా మార్చబడతాయి. నిజమే కదా. కొంతకాలము శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు వాటిని మన విశ్వాసము ద్వారా జయించవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మన విశ్వాసము పరీక్షించబడుతుందని విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతున్నాము. చూడండి, ప్రస్తుతము కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ప్రియమైనటువంటి వారలరా, ఆలోచన చేయండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా, మన యొక్క విశ్వాసము కొన్ని సందర్భాలలో పరీక్షకు నిలుస్తుంది. ఆ పరీక్షకు మనము తట్టుకుని దేవుని సహాయము చేత మన విశ్వాసమును మనము కాపాడుకుంటే మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి. ప్రియమైనటువంటి వారలరా, సువర్ణము కూడా అగ్ని చేత శోధించబడి దానికి వన్నె తెచ్చినటువంటి బంగారు ఆభరణముగా తయారవుతుంది. కనుక ఈరోజు మన విశ్వాసము పరీక్షించబడే సమయంలో మనం ఓపిక కలిగి మన విశ్వాసమును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించాలని అనుకున్నాడు. కనుకనే తన ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమని అడిగాడు. దేవుడు చేసే పనిలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఆ విషయము గ్రహించినటువంటి అబ్రహాము తనకు లేక పుట్టినటువంటి తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనుక అడుగు వేయలేదు. గనుక ప్రియమైనటువంటి వారలరా, ఆ విశ్వాసము దేవునికి నచ్చింది. అందుకే అబ్రహామును దేవుడు దీవించాడు, తన ద్వారా సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. ప్రియమైనటువంటి వారలరా, కొన్ని సందర్భాలలో ఒకవేళ నీకు శోధనలు ఎదురవుతున్నాయనంటే, నీ దుఃఖ దినములు ఇంకా కొనసాగుతూ ఉన్నాయనంటే గమనించండి, మీ విశ్వాసము పరీక్షకు నిలిచిందనే విషయాన్ని గమనించాలి. ఆ పరీక్షకు నిలిచినటువంటి విశ్వాసమును కాపాడుకుని ప్రభు యొక్క కనికరమును మనం పొందగలగాలి. అప్పుడే మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి. కొంచెంకాల శ్రమలు మనము అనుభవించవలసి ఉన్నది. గనుక ఎప్పుడైతే ఈ శ్రమలను నువ్వు తట్టుకుని జయించి ముందుకు సాగుతూ ఉంటావో, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉంటావో, నీ విశ్వాసమును కాపాడుకుంటూ ఉంటావో, అప్పుడు ప్రియమైనటువంటి వారలరా, నీకున్నటువంటి దుఃఖము దేవుడు సంతోషముగా మారుస్తాడు. నా ప్రియమైనటువంటి వారలరా, ఆనాడు ఇస్సాకును బలిగా అర్పించేటప్పుడు ఆ సందర్భములో అబ్రహాము పడిన మనోవేదనను ఒకసారి మీరు జ్ఞాపకము చేసుకోండి. అయినా సరే అబ్రహాము దేవుడు చెప్పిన మాటను తప్పకుండా చెయ్యాలి అనేటువంటి దృఢ నిశ్చయంలో ఉన్నాడు. గనుక అబ్రహాము విశ్వాస పరీక్షలో గెలిచి తన కుమారుణ్ణి తిరిగి సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ విశ్వాసపు పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో నీ విశ్వాసమును నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉందనే విషయాన్ని వాక్యపు వెలుగులో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు నీ విశ్వాసము పరీక్షకు నిలిచిందనే విషయాన్ని గమనించాలి. రెండవదిగా, ఎప్పుడు మన దుఃఖము సంతోషముగా మారుతుందనంటే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. 1 పేతురు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది: యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు మనకు ప్రత్యక్షమవుతాడో అప్పుడు మనకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి. తిరిగి యేసు క్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన గర్జించు కొదము సింహము వలె ఆయన కనురెప్పపాటులో ఈ లోకానికి రాబోతున్నాడు. గనక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయనే దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు, సృష్టికర్త అని ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసము కొనసాగిస్తారో, ప్రియమైనటువంటి వారలారా,
దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు మహా సంతోషము కలుగుతుందండి. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మన దుఃఖములన్నీ కూడా సంతోషముగా మార్చబడతాయి. మన దుఃఖము నుంచి మనం ఓదార్పును పొందుకోగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పరమ తండ్రిగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. కనుక మారు మనసు పొంది దేవునికి ఇష్టమైనటువంటి జీవితము నువ్వు జీవించగలిగితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. అప్పుడు నీ దుఃఖము సంతోషముగా మారుతుంది. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు మన దుఃఖము సంతోషముగా మారుతుంది అని అంటే, మనము పరలోక రాజ్యము చేరినప్పుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనము పరలోక రాజ్యము చేరినప్పుడు మన యొక్క దుఃఖము సంతోషముగా మారుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పరలోక రాజ్యము చేరినప్పుడు అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు అనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అది ఒక అద్భుతమైనటువంటి పట్టణం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని యొక్క ఎండ ఉండదు, వడగాలి ఉండదు, ఏ అపాయము మనకు అక్కడ సంభవించదు. ఎందుకనంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మనకు కాపరిగా ఉండి జీవ జలముల బుగ్గల యొద్దకు మనల్ని నడిపించి మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ప్రియులరా, అటువంటి నిత్య రాజ్యములో చేరేటప్పుడు మన దుఃఖాలన్నీ సంతోషముగా మార్చబడతాయి. ఆ యేసు క్రీస్తు వారి యొక్క దివ్య రూపమును మనం చూచినప్పుడు వేవేల దూతగానాల మధ్య పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నప్పుడు మన ప్రతి బాష్ప బిందువును ప్రభువు ఆనందంగా మార్చివేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం ఎన్ని శ్రమలు పడుతున్నామో, అయితే దేవుడు మనలను ఓదార్చే దేవుడిగా ఈరోజు కనబడతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖ స్థితిలో ఉన్నావా, ప్రియమైన సహోదరి, చాలా దుఃఖ సాగరములో ఉన్నావా, అయితే దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఈ దినాన్ని దుఃఖిస్తున్నా సరే, నీ విశ్వాసము నువ్వు కాపాడుకుంటే, ఒకరోజు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు కూడా ఆనందంగా మారుస్తాడు దేవుడు. అది కేవలం యేసు క్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. ప్రతి దుఃఖకరమైనటువంటి సమయమును ఆనంద సమయముగా మార్చేటువంటి దేవుడు, ఆయన బలము కలిగినటువంటి దేవుడు, నీ మీద శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఆయన శిష్యులకు అభయం ఇస్తున్నాడు. ఏంటనంటే, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను మిమ్ములను ఎన్నడూ కూడా విడిచిపెట్టను, మీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అని దేవుడు మరొకసారి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన దుఃఖము సంతోషముగా మారుతుందనంటే, ఎప్పుడు మన జీవితాలలో ప్రభువు మనకు ఓదార్చే దేవుడిగా ఆయన అభయ హస్తమిచ్చి నడిపిస్తాడనంటే, మన విశ్వాసమును మనము కాపాడుకున్నప్పుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన విశ్వాసము పరీక్షకు నిలిచినప్పుడు మన దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. రెండవదిగా, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. 3, మనము పరలోక రాజ్యము చేరినప్పుడు మన దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ రోజు కూడికలలో ప్రభువు మనకిస్తున్న వాగ్దానం ఏమిటనంటే, ఆయన నీ పక్షాన నా పక్షాన ఓదార్చే దేవుడుగా ఉన్నాడు. సెలవిస్తున్నాడు, నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను.
ఒకవేళ నువ్వు దుఃఖ సాగరములో మునిగి ఉన్నా, ఒకవేళ నువ్వు అయోమయ స్థితిలో ఉన్నా, ఒకవేళ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అపహసించబడిన అన్యాయపు తీర్పే పొందిన ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు తృణీకరించబడిన ప్రభు నీకు సెలవిస్తున్నాడు ఏంటనంటే, నీ పక్షాన ఆయన నిలిచి నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువు. ముగింపులోనికి వస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ప్రస్తుత కాలములో నీకు ఎదురయ్యే సమస్యలు శాశ్వతము కాదు. అవి కొంతకాలము మాత్రమే నీ ఎదుట నిలిచి ఉంటాయి. ఎప్పుడైనా నీకు శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెనకాల కష్టం వస్తుందంటే గమనించాలి, నీ విశ్వాసము పరీక్షకు నిలుస్తుందనే విషయాన్ని గమనించాలి. నువ్వు ఎప్పుడైతే శోధన అనుభవిస్తావో, ఎప్పుడైతే నువ్వు కీడును అనుభవిస్తావో, కీడు వెనక మేలు దాగి ఉందన్న విషయాన్ని మర్చిపోకు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా. ఈరోజు కీడు వెనక కీడు అనుభవించి బాధపడుతున్నావా? శ్రమ వెనుక శ్రమ అనుభవించి బాధపడుతున్నావా? ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. గనక ఈరోజు నీవు ఓర్పు కలిగి, సహనము కలిగి, విశ్వాసము కలిగి ఉంటే చాలు. తద్వారా దేవుడు నీ దుఃఖ దినములన్నీ కూడా సంతోష దినములుగా మారుస్తాడు. విశ్వసించండి, ప్రార్థించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. నాయన, ఓదార్చే దేవుడిగా ఈ 9వ రోజు వాగ్దాన క్లుప్త సందేశ కూడికలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ యొక్క ఓదార్పు మా జీవితంలో ఎల్లవేళలా మాకు ఉండునట్లుగా, మా యొక్క విశ్వాసపు పరీక్షలో మేము గెలుపొంది నీ నిత్యరాజ్యము సంపాదించుకున్నట్లు మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మీ అందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.